అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఈ ఒక్క మాట చాలు కేసీఆర్ తెగింపు, కేసీఆర్ గుండె ధైర్యం, కేసీఆర్ యొక్క ఆలోచన పట్టుదల ఎట్లాంటిది అని చెప్పడానికి. కేవలం ఉద్యమంలోనే కాదు, ఆ తర్వాత రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఒక తపస్సులాగా ఒక అకుంఠిత దీక్షతో 10 ఏళ్ల పాటు మరి సొంత ఇల్లు కడితే ఎంత జాగ్రత్తగా ఇటుక పేర్చి కడతామో అట్లా ఒక రాష్ట్రానికి అన్ని రకాల వసతులు ఏమేమి ఉండాలి, మన పల్లెలు ఎట్లుండాలి, మన పట్టణం ఎట్లుండాలి, పల్లెల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, ఒక వైకుంఠ ధామం ఉండాలి, ఇంటింటికి నల్లు ఉండాలి, ఇంటి ముంగట చెట్టు ఉండాలి, ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలి, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ ఉండాలి, ఒక ట్యాంకర్ ఉండాలి, బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఆఖరికి పెద్ద మనుషులు తిరిగేందుకు ఒక పార్కు కూడా ఉండాలి, ఆ పిల్లలు ఆడుకునేందుకు ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే పట్టణాలు కూడా భవిష్యత్ అవసరాలకు తగ్గ విధంగా ఎట్లా విస్తరించాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుండాలి, ఫ్లైఓవర్లు ఎట్లుండాలి, ప్రజా రవాణా ఎట్లుండాలి, భవిష్యత్తులో మన భారతదేశానికి ఇవి ఎట్లా ఆదర్శం కావాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్. అందుకే 10 ఏళ్లలో మనం సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు. నేను ఒకసారి ఢిల్లీ పోతే నేను, వినోద్ గారు, అప్పుడున్న మన ఎంపీలు అందరం కలిసి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినాం. అరుణ్ జైట్లీ గారు మాతో అన్నమాట ఇప్పటికి కూడా నా చెవుల్లో, ఇవాళ ఆయన లేరు ఇక్కడ మన మధ్యన, ఆయన అన్నమాట నా చెవులో ఇంకా కూడా మారుమోగుతున్నది. ఆయన ఒక మాట అన్నాడు మమ్మల్ని అందరిని ఎంపీలను కూర్చోబెట్టి, జనరల్గా నేను చాలామంది రాజకీయ నాయకులను చూసిన, బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, మంచి ఆందోళన చేసే వాళ్ళు ఉంటారు, లేదా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ యాజిటేటర్ ఆల్సో హెస్ బికమ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ రూపంలో, మీ అదృష్టం అది అని ఆయన చెప్తుంటే మేమందరం గర్వంతో ఉప్పొంగిపోయినాం. అట్లాగే ఇంకో సందర్భంలో గుర్తొస్తూ ఉంది, ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఏ ప్రణబ్ ముఖర్జీ గారు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కమిటీకి నాయకత్వం వహించినారో ఆ ప్రణబ్ ముఖర్జీ గారే అల్టిమేట్గా రాష్ట్రపతిగా మన బిల్లు మీద సంతకం పెట్టిండు, తెలంగాణ గెజెట్ మీద. ఆయనకు ధన్యవాదాలు చెప్దామని చెప్పి మేము అందరం పోయినాం, రాష్ట్రపతి భవన్కి పోయి లైన్లో నిలబడి సార్కు మేము ఇస్తూ ఉంటాం, బొక్కేలు ఇస్తూ ఉంటాం. రాగానే చంద్రశేఖరరావు గారిని చూసి, కేసీఆర్ గారిని చూసి, ఆయన కేసీఆర్ అనకపోయేది, చంద్రశేఖర్ అనేది, చంద్రశేఖర్ అని చెప్పి దగ్గర తీసుకొని మంచిగా భుజం తట్టి, అప్పుడు కేసీఆర్ గారు అప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయినరో ఇంకా కాలేదు ఆ టైం. ఆయన అన్న ఒక మాట, చంద్రశేఖర్, చాలామంది జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకుంటారు, ఒక గోల్ అని పెట్టుకుంటారు, కానీ ఆ గోల్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఏ రాష్ట్రాన్ని అయితే నువ్వు సాధించినవో ఆ రాష్ట్రానికి మళ్ళీ నువ్వే నాయకత్వం వహించాలని చెప్పడం అంటే నువ్వు కారణ జన్ముడు అయ్యా, నీ అదృష్టం ఇది, బాగా చేయి అని చెప్పి పాపం పెద్ద మనిషి కూడా ఆశీర్వదించి, బాగా చేయి, మా ఆశీర్వాదం నీకుంటుంది అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా కడుపు నిండా ఆశీర్వదించి పంపిన రోజు గుర్తొస్తూ ఉన్నది. కేసీఆర్ చేసిన పని ఏంది ఇవ్వాలా అని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంది, ఇవాళ వాళ్ళకు నడపస్తలేదు, ఏదో మాటలు చెప్పిండ్రు, వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు కొట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చొని కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి, కేసీఆర్ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస, ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే, అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి, 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి కూడా చెప్పాలి మనం. ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఎవరికి లేదు.
అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఆదాయం లేని పరిస్థితి. కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా? ఆగలేదు. కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆగలేదు. రైతు పంట కొనుగోలు ఆగినాయా? ఆగలేదు. పెద్ద మనుషుల పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్లు ఆగినాయా? ఆగలేదు. అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా, రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు. ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం. దేశంలో ఎవరు పని చేయలే, కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా, ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం. అట్లా మనం పని చేసినాం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే. అల్టిమేట్గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించినాం. కానీ ఈరోజు అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఆదాయం ఉంది, అద్భుతమైన రాష్ట్రం ఉంది, కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు. వీళ్ళ ఎజెండా వేరు. ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎట్లా డబ్బుల మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు. ఈ మాట నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇలా ఇన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో, మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని, వ్యవసాయ రంగంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ 1 స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని, ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్ళు ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని, నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసి పెట్టిన నాయకుడిని, ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడిని, 79 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుడిని వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు, 1000 గొంతులు మోగాలే. ఇది ప్రతి వేదికలో వినబడాలి.